ఒక యూట్యూబ్ స్టార్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఎలా చేద్దాము అంటే ఒక యూట్యూబ్ స్టార్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను దాని యొక్క రిజల్ట్ చూసినప్పుడు, ఆ రీచ్ చూసినప్పుడు అప్పటి నుంచి ఇంకా నాకు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా అంత వ్యూ వస్తుందని నేను ఖచ్చితంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మనం ఒక యూట్యూబ్ స్టార్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆ యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటంటే ఈఎస్కే వ్లాగ్స్ బ్యూటీ ఆఫ్ నేచర్. అంటే నదులు ఇలాంటివన్నీ వీళ్ళు వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే మనం ఆ బ్రోన్ అయితే కలిసి ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం ఈరోజు. ఓకే, మొత్తానికి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఆయన రూమ్ ఇదే అనమాట, అటు సైడ్ ఉంది. మనం అయితే అటు సైడ్ వెళ్దాము ఒకసారి. మొత్తానికి పెద్ద స్టార్ కాబట్టి ఏంటంటే నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. నేను కూడా ఎవరిని ఎక్కువ ఇంటర్వ్యూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సరే, ఎలా చేద్దాము అంటే ఒక యూట్యూబ్ స్టార్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైము. చూద్దాం ఎలా జరుగుతుందో, నాకు కూడా టెన్షన్గా ఉంది. ఓకే, డోర్ కొడదాం. హాయ్. హాయ్ అండి. హాయ్. ఏం లేదు, ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము. మాది కేబ్రో నేచర్. వెల్కమ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా. హాయ్, బాగున్నాను. ఓకే, అంటే నేను వచ్చే ముందు అసలు ఇంటర్వ్యూకి మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. నిజంగా ఒప్పుకోవడం అనేది గ్రేట్ నిజంగా. అలా అంటే మీరు ఇంతకు ముందు కూడా ఎక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఇవ్వలేదు కదా, దానివల్ల బేసిక్ గా అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడము అలాంటివి అంటూ నాకు చాలా చిరాకు. యాక్చువల్ గా మీరు కొత్త యూట్యూబర్ కాబట్టి, చిన్న యూట్యూబర్ కాబట్టి, చిన్న యూట్యూబర్ ని నేను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో ఓకే ఓకేనా, నువ్వేం టెన్షన్ పడొద్దు. మాట్లాడిన తర్వాత అంటే ఇందాక టెన్షన్ ఉంది, కానీ మీతో మాట్లాడిన తర్వాత కొంచెం నాకైతే తగ్గింది సార్ టెన్షన్. ఓకే, నువ్వేం టెన్షన్ పడకుండా ఏం అడగాలనుకుంటున్నా అడుగు, ప్రాబ్లం. ఓకే సార్, అయితే ఏం లేదు సార్, మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఎలాగా మీకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే తర్వాత ఇంతకు ముందు మీరు చేసే బిజినెస్ ఏంటి, తర్వాత ఎలాగా దీంట్లోకి వచ్చారు, ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న అంటే పెట్టాలన్న థాట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సో మనం ఎలాగో పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఏదైనా చేస్తే బెటరా అని అనిపించింది అనమాట. ఓకే, సో ఆ టైంలో ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఇలా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అవన్నీ తెలియదు. ఓకే, సో నాకు ఒక మొత్తానికి అయితే ఏదోలా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ టైంలో నేను ఇంకా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, సో మనం ఎందుకు చేయకూడదు యూట్యూబ్ అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే సార్, అది అలా ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా స్టార్ట్ అయింది అంతే. ఓకే సార్, అంటే ఇంతకు ముందు మీరు ఏ బిజినెస్ చేసేవాళ్ళు సార్? బిజినెస్ ఏమైనా ఉందా? బిజినెస్ అంటే ఏం లేదండి, పని పాట లేకుండా తిరగడమే. మనకి ఏమని చెప్పి యూత్ ఏం చేస్తాం, పని పాట లేకుండా. ఓకే సార్, అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి మెయిన్ రీజన్ అమౌంట్ ఇస్ ద మెయిన్ రీజన్. దట్స్ ఇట్. చూసారా సార్, అయితే మామూలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వేరే ఏం లేదు, డైరెక్ట్ ఓకే దీంట్లో కూడా ఒక బిజినెస్ జరుగుతుందని చెప్పేసి అయితే మన సార్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, మామూలుగా ఫస్ట్ వీడియో చేసినప్పుడు డైరెక్ట్ మీరు వీడియో చేసినప్పుడు అంటే ఒక సబ్జెక్ట్ ఏమన్నా ఉందా, లేదంటే డైరెక్ట్ ఏదో ఒకటి మనసుకు తోచింది ఏమైనా చేశారా? బేసిక్గా సబ్జెక్ట్ అంటే ఏం లేదండి. సబ్జెక్ట్ అంటే ఏం లేదు, అంటే ఏదైనా వీడియో పెడితే బెటర్ కదా అని చెప్పేసి. సో ఫస్ట్ వీడియో నిజంగా చెప్పాలంటే అసలు నేను అంత రీచ్ వస్తుందని అసలు అనుకోలేదు నిజంగా. ఓకే, ఎందుకంటే అసలు నాకు ఏం పెట్టాలో థాట్ కూడా లేదు. ఓకే, సో నేను దాని యొక్క రిజల్ట్ చూసినప్పుడు, ఆ రీచ్ చూసినప్పుడు సూపర్ అనిపించింది అనమాట. నాకు నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది ఆ టైంలో నాకు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, నేను అసలు ఇలా పెట్టాలని లేదు. ఏదన్నా ఈ మధ్య కాలంలో చాలా వంటలు వీడియోస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా. అవునవును. సో బాయ్స్ కూడా వంటలు చేస్తే ఇంకా బాగా చూస్తారేమో అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ని తీసుకొని నేను ఫస్ట్ వీడియో ఏంటంటే ఎగ్గులో, అంటే చాలా వీడియోలు పెట్టాను కదా, నాకు అంత గుర్తు రావట్లేదు. కాకపోతే ఎగ్గులో క్యాప్సికమ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. సో ఆ వీడియో చేసినప్పుడు నిజంగా ఏంటంటే ఇంత రీచ్ వస్తుంది, ఈ విధంగా ఇంత పైకి వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు నో వే. ఎందుకంటే మనకి యూట్యూబ్ గురించి ఏం తెలియదు కదా. సో ఏం తెలియదు కాబట్టి అంత ఎక్స్పెక్ట్, ఏదో జస్ట్ అలా టైంపాస్ కోసం ఒక షూట్ చేసుకొని మా ఫ్రెండ్తో కలిపి ఒక చిన్న వీడియో అనమాట. జస్ట్ అది ఒక 10 minutes 9 minutes వీడియో, అది జస్ట్ అంతే. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేసేసి పడుకుని పోయాను అనమాట. అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత హాయిగా పడుకుని పొద్దున్న వచ్చేసరికి అసలు
ఊహించిన రీచ్. అసలు ఊహించలేని రీచ్ అది. ఓకే. నిజంగా ఏంటి మన వీడియోకి ఇంత రీచ్ వచ్చిందా అని అనిపించింది నాకు. మీకు ఆ రోజు నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇంకా నాకు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు యూట్యూబ్లో. ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యానంటే నిజంగా ప్రేక్షకులకు దండం పెట్టాలి. సో ఎందుకంటే అసలు వేరే లెవెల్ రీచ్ అనమాట అది. అసలు నేను నిజంగా నాకు ఇంత రీచ్ వస్తుందా అంటే మనలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ టైం యూట్యూబ్ చేస్తే వీడియోలు చేస్తే ఈ విధమైన రీచ్ వస్తుందా అని చెప్పేసి నేను అసలు ఊహించలేదు. సో మచ్ రీచ్ అనమాట. ఓకే సార్, ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పి మీ సబ్స్క్రైబర్స్ ని కొంచెం మాకు కొంచెం సపోర్ట్ ఇమ్మన్నాను సార్. మాది కేబ్రో నేచర్ అనమాట. తప్పకుండా అండి, వాళ్ళు ప్రజలు మనం అందరినీ యూట్యూబర్స్ అందరినీ ఆదరిస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కేబ్రో నేచర్ కేబ్రో నేచర్ అంట. సో కేబ్రో నేచర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వండి. సో బ్రదర్ మంచి మంచి వీడియో పెట్టాలి. సో నా అంత ఎత్తుకు నువ్వు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే. ఫస్ట్ వీడియోకి మీది ఏదైతే ఫస్ట్ మీరు ఇందాక వీడియో చెప్పారు కదా, కుకింగ్ వీడియో, ఎగ్లో క్యాప్స్, దానికి ఫస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి సార్? అసలు నిజం చెప్తున్నానండి, నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అవి చెప్పాలంటే. ఎందుకంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వ్యూస్ వస్తాయని. ఎందుకంటే మనకు దాదాపుగా ఒక 400 నుంచి 450 వరకు వచ్చాయండి రీచ్ వ్యూస్. 400 నుంచి 450 మెంబర్స్. ఓకే, 450 మెంబర్స్. నిజంగా అసలు ఏంటి 450 వ్యూస్ మన ఫస్ట్ వీడియోకి రావడం అనేది చాలా అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలన్నమాట. వీడియో కాబట్టి 450 అంటే చాలా ఎక్కువ. 450 వ్యూస్ అండి మామూలు విషయం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో 450 వ్యూస్ అంటే ఎంత కష్టం తెలుసా మీకు అసలు. అది కూడా మళ్ళీ మనం పెద్ద ఫేమస్ కాదు, మనం ఏమో సెలబ్రిటీస్ కొడుకులం కాదు, అసలు మనకి ఎలాంటి ఫేమ్ కూడా లేదు. అలాంటప్పుడు 450 వ్యూస్ అంటే నేను అందులోనే 1000 మందికి షేర్ చేశాను వీడియోని. సో 1000 మందికి షేర్ చేయడం వల్ల మనకు 450 వ్యూస్ వచ్చాయి అన్నమాట. సో అది మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అని నిజం చెప్పాలంటే. వావ్, ఏంటి 450 వ్యూస్! అసలు నాకు తెలిసి ఫస్ట్ వీడియో ఎవరికి కూడా 450 వ్యూస్ వచ్చి ఉండవు. సో ఆ విధంగా 450 వ్యూస్ అయితే వచ్చాయండి. నిజంగా అసలు చూడాల్సిన అవసరం లేదు మనం. అసలు ఇక రీచ్ చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అలా పెరుగుకుని పోతూనే ఉంటుంది అనమాట. మీ ఇన్కమ్ అంటే మంత్లీ ఎంత వస్తుందో చెప్పగలరా సార్? అంటే జస్ట్ చెప్పండి. మంత్లీ ఇన్కమ్ చెప్పొచ్చా అంటే మీ ఇష్టం సార్. అంటే సబ్స్క్రైబ్ కోసం అంతా అంటే యూట్యూబ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే సార్, మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటా. అంటే అలా ఏం లేదు, చెప్పకూడదు అని అంటూ ఏం లేదు. అంటే యావరేజ్గా బాగానే వస్తుంది. యావరేజ్గా మనకు ఏముందండి, బాగానే వస్తుంది. యావరేజ్ చూసినట్టయితే బాగానే వస్తుంది. అంటే యాక్చువల్గా మనకు ఇంకా సరే ఇంతవరకు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీ వీడియోలోనే ఫస్ట్ టైం నేను లీక్ చేయను. ఏం చెప్పాలంటే మంత్లీ కొంచెం 72 రూపీస్ వరకు వస్తాయండి. యాక్చువల్గా 72 రూపీస్ అనేది మంత్లీ ఇన్కమ్ అంటే మామూలు విషయం కాదు. మీకు కూడా తెలుసు. ఈ రోజు 72 రూపీస్ అంటే 72,000 72 రూపీస్ ఇండియన్ మనీ. ఇండియన్ మనీ 72 రూపీస్ వరకు మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి. ఓకే సార్, అంటే ఇప్పుడు యావరేజ్గా మీ సబ్స్క్రైబ్ కౌంట్ ఎంత సార్? సబ్స్క్రైబర్స్ అంటే మీరు చూడలేదా? మా యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ కదా, తెలుస్తుంది కదా. అంటే కొంతమంది అంటే మా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సార్, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ మీది తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మీరైతే చెప్పండి సార్. అంటే ఈ క్వశ్చన్ నాకు నచ్చలేదు అబ్బా, ఏం చెప్పాలంటే సార్. అంటే జస్ట్ అలా అడిగి సార్, తప్పుగా అనుకోవద్దు. అంటే మా సబ్స్క్రైబర్స్ కోసం కొంతమంది స్టార్డమ్ యూట్యూబ్ స్టార్డమ్ పట్టుకొని మీరు మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అడగడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది నాకు. సరే సార్, ఏం లేదు. అంటే కాదండి, మీరు తెలుసుకోవాలి ఫస్ట్. నాకు తెలుసు సబ్స్క్రైబర్స్ కోసం అది కాదండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు చిన్న యూట్యూబర్, మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా. అవునవును సార్. సో మీరు అసలు సబ్స్క్రైబర్స్ కోసం అసలు నా సబ్స్క్రైబర్లు మీకు నిజంగా నాకు అసలు సార్ అంటే ఇప్పుడు మీ వాళ్ళకైనా సరే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చూసే ప్రేక్షకులకైనా నా సబ్స్క్రైబర్లు తెలియకుండా ఉంటారు వాళ్ళకి. అసలు నా ఛానల్ మీరు చెప్పినట్టే అసలు ఒక లెవెల్ ఆఫ్ రీచ్ వెళ్ళిపో ఉండొచ్చు వాళ్ళకి. సో ఎందుకంటే అసలు నా ఛానల్ చూడలేని వారు అంటే ఎవరు లేరు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబర్స్ నిజంగా నాకు అంటే ఒక్క డౌట్ వచ్చింది సార్. అంటే పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజ్లో మీ వీడియోలు ఉంటాయంట కదా, నిజమేనా అది? అంటే జస్ట్ విన్నా. యాక్చువల్గా చెప్పాలంటే మనం పెట్టేది తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే పెడతాం. ఓకే. సో ఎవరికి అర్థం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటే దీన్నే పాన్ ఇండియా అర్థం చేసుకోవడం అంటారు. ఓకే.
ఏం చెప్పాలంటే మనం పెట్టేది తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే పెడతాము. అవును. ఒకవేళ హిందీ వాడు చూసాడు అనుకో, సో హిందీ వాళ్ళు కూడా మన వీడియో చూస్తాం కాబట్టి అది అర్థం కాకపోయినా అంటే లాంగ్వేజ్ అవసరం లేదంటారు. లాంగ్వేజ్ అవసరం లేదండి మన వీడియోకి. ఎందుకంటే మనం తెలుగులో చెప్తే ఆటోమేటిక్ గా హిందీ వాళ్ళకి హిందీలో వినిపిస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో వినిపిస్తుంది. అంటే సబ్ టైటిల్స్ ఏమైనా ఇస్తారా? సబ్ టైటిల్స్ కూడా అవసరం లేదండి. మన లాంగ్వేజ్, మన హావ భావాలు తెలుసు కదా నీకు, మన హావ భావాలు సో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి అనమాట. సో మనం లాంగ్వేజ్ పని లేదంటారు, అసలు అవసరం లేదండి. మనం యాక్చువల్ గా డైరెక్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన వీడియో చూసారనుకోండి, మన వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఇంగ్లీష్. సో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేసుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఉంటాయి అనమాట మన యొక్క వీడియోస్. ఓకే సార్. సో అండ్ మీరు ఇందాక అడిగారు కదా, అదే సార్, అది కొంచెం చెప్పండి సార్. సబ్స్క్రైబర్స్, ఓకే సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి, ఇంకా నువ్వు కొత్త అబ్బాయి కాబట్టి నీకు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తెలియదు కాబట్టి అదే చెప్తాను. కొంచెం టెన్షన్ గా ఉంది సార్. ఏం లేదు బాబు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాదాపుగా మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే దాదాపుగా మనకు ఒక 1600 చిల్లర ఉన్నారండి. 16,000 16,000 అది ఒక నెంబర్. 1600 1600 మెంబర్స్ మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపుగా మనం ఛానల్ పెట్టి 5 years అవుతుంది. 5 years అవుతుంది. 5 years లో 1600 మెంబర్స్ రావడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఎందుకంటే అసలు టాప్ యూట్యూబర్ గా నేను ఈరోజు టాప్ యూట్యూబర్ గా ఉన్నానంటే అసలు నిజంగా నా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలండి. నిజంగా అసలు నేను ఈరోజు ఈ స్థితిలో ఈ విధంగా నెలకు 72 రూపాయల వరకు సంపాదిస్తున్నానంటే 72 రూపీస్ ఇన్ ఇండియన్ రూపీస్. ఈరోజు ఇండియన్ రూపీస్ లో 72 రూపీస్ నేను సంపాదిస్తున్నానంటే దానికి నిజంగా అసలు నా సబ్స్క్రైబర్స్ కారణం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి. లేదు సార్, లేదు సార్. చూసారు కదా మన ఛానల్ పేరు ఏంటి సార్?